Till this time, double action should be taken on this content form. Excuse me. నేను మీతో మాట్లాడాలి. Go on, wait outside. I'll join you. To hell with your business. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు వస్తారా రారా? Rahul, listen to me. Hey! 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 What is this? Rahul! అమ్మా ఒక్క నిమిషం. నా తల్లి తప్ప నాకు వేరే దేవుడు తెలీదు. తన మీద ఒట్టు. చిత్రాన్ని చెరిచి నన్ను తిరిగి ఇంటికి రప్పించేలా చేయడానికి పోలీసుల డ్రెస్ లో గుండాలు పంపించింది మీరేగా? నేనా? నీకేదో పిచ్చెక్కినట్టుందిరా. నువ్వు ఇంతకాలం ఎంతో మంది అమ్మాయిలతో తిరిగావు. నేను ఎప్పుడైనా అడ్డం వచ్చానా? మీరే ఈ పని చేయించారని ఝాన్సీ అంది. అందుకే నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. స్టాప్ ఇట్. డామ్ ఇట్. నేను ఎన్నటికీ అలాంటి పని చేయను. నేను దాన్ని లేపేయాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాళ్ళు. యు నో యువర్ ఫాదర్ వెల్. బట్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సన్ యెట్. చూడండి, ఒకప్పుడు నాకు లవ్ అనేది ఫిల్ అప్ ది బ్లాంక్ చాట్. కానీ నాకు ఇప్పుడు అదే లైఫ్. అది లేకపోతే మీరు నేనే కాదు ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ విల్ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికారులా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేనా నాకు కావాల్సింది? సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూలన పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ. నన్ను చెడలవాడ్డకి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ. దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ. సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ. అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ. ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకిష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈరోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకిచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ టీరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మా? ఏమిటి, ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక దేవుడే చావుకు నీకు పైన ఏం చేయనక్క. నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశారు. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళదాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా. హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒకతన్ని కాపాడాలి. ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం. క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ. ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్. ప్లీజ్ ప్లీజ్ పదమ్మా.
ఆగు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు బతికితే వాడిని చంపేద్దావరా అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు అమ్మా ఈయనొక తండ్రి ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కారకుండా మిడిసిపడ్డారు పిల్లలేనండి మన ఆస్తి వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా చూడవయ్యా చూడు నువ్వు తాగమని వాడికి భ్రాంతి ఇచ్చావు వీళ్ళు రక్తం ఇస్తున్నారు ఇది ఇది ప్రేమంటే నువ్వు డబ్బే ఇచ్చావు వీళ్ళ అనురాగాన్ని పంచారు ఆస్తి అంతస్తు కాదు కావాల్సింది ప్రేమ ప్రేమ కావాలి వీళ్ళను ఎంతగానో ఏడిపించావు వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు ఇక నీ అవసరం మాకు లేదు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు నేను నా బిడ్డతో ఉంటాను వెళ్ళు వెళ్ళి జానకి నాకేం వద్దు ఏమీ వద్దు నాకు వీళ్ళు కావాలి నువ్వు కావాలి మా అబ్బాయి కావాలి నా తప్పు నేను తెలుసుకున్నాను చూడండి మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం పదండి రాహుల్ని చూద్దాం డాక్టర్ ఝాన్సీ రాహుల్ తీసుకురావటం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మన ప్రాణాలతో దక్కేవాడు కాదు హీఈస్ వెరీ లక్కీ ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తను స్పృహలోకి రావచ్చు ఓకే నో ప్రాబ్లం మై ప్లెజర్ రాహుల్ నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావు రాహుల్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు